సమస్తము నూతనమైనదిగా చేయుచున్నాడని చెప్పాను. చాలు. మరియు నమ్మకమును నిజమై ఉన్నాయి. చాలు. సమస్తమును నూతనమైన క్రొత్తవి నూతనమైనగా చేస్తానని ఈ నెలలో దేవుడు మనతో వాగ్దానం చేయుచున్నాడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. సమస్తాన్ని నూతన పరుస్తాను. అందరూ చెప్పండి, సమస్తమును నూతన పరుచు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. సమస్తాన్ని నూతన పరుస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నూతన పరుస్తాడట. మన దేవుడు నూతన పరుస్తాడట. మన బైబిల్లో గమనించి చూస్తే కీర్తనల్లో 92వ కీర్తన 10వ వచనాన్ని గురిపోతు కొమ్మువలే నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. చాలు. నూతన పరుస్తాడంటే ఏం నూతన పరుస్తాడంటే ఆయన క్రొత్త తైలముతో దేవుడు మనల్ని అభిషేకిస్తారని మాటిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా హుషారుగా. క్రొత్త తైలంతో, గురిపోతు వేగం వంటి వేగం. అడవిలో సింహం చాలా బలమైంది. సింహాలు, బలమైన ఏనుగు ఇవన్నీ ఉన్నాయి. కానీ దీని స్పీడ్కి ఇది తట్టుకోలేవు. అంత స్పీడ్ ఇది. అందుకని దాని పేరు ముందు చెప్పాడు ఇక్కడ. గురిపోతు వేగం అన్నాడు. ఇప్పుడు చూస్తామన్నా కనబట్టలే. గురిపోతులు ఇప్పుడు కనబట్టలే. దానికి ఇక్కడ కొమ్ము ఉంటుంది ఇట్లా పైకి. చూస్తే గుర్రంలాగా అనిపిస్తుంది, గుర్రం కాదు. చూస్తే గుర్రంలాగా ఉంటుంది, గుర్రం కాదు. అర్థం కదా? చూస్తే కట్టే ఉంటుంది. చాలా వేగంది, చాలా వేగం దానికి, స్పీడ్. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, నా కొమ్ముని పైకెత్తావు, క్రొత్త తైలంతో నన్ను అభిషేకిస్తావు. క్రొత్త తైలంతో సమస్తాన్ని నూతన పరుస్తానన్న దేవుడు మళ్ళీ దేంతో నూతన పరచాలనుకుంటున్నాడంటే ఈ నెల క్రొత్త తైలముతో మనల్ని నూతన పరచాలనుకుంటున్నాడు. క్రొత్త తైలం. పాపాత్మురాలు యేసయ్య ఆడ ఉన్నాడని తెలిసి ఆమె దగ్గరున్న ఆ అత్తరు తైలాన్ని తీసుకొచ్చి పగలగొట్టి కాళ్ళ మీద పోసేసి, ఇది తైలం దేనికి గుర్తంటే అది ఆమె పగలగొట్టింది వచ్చేసి ఆయన్ని సిలువకి సిద్ధపరిచినట్లుగా మనం చాలా పరిశుద్ధులు, గ్రంథకర్తలు దాన్ని వ్యాఖ్యానం చేస్తారు. ఇక్కడ చెప్పింది అది కాదు. ఇది అభిషేకానికి గుర్తుగా ఉంది. క్రొత్త అభిషేకం, నూతనమైన అభిషేకంతో దేవుడు నింపుతానంటున్నాడు. క్రొత్త తైలముతో నిన్ను నేను అభిషేకిస్తా. కురిపోతు వేగంలాగా వేగం.
ఇప్పుడు అది చూద్దామన్నా లేదు, గురిపోతుని చూద్దామన్నా లేదు. అది బొమ్మల్లో చూడాల్సిందే, అట్లా కొడితే కనిపిస్తుంది. ఇక్కడ కొమ్ము ఉంటుంది దానికి, ఇట్లా చాలా స్పీడ్. ఆ క్రొత్త తైలంతో నిన్ను అభిషేకిస్తా, నిన్ను క్రొత్త మనిషిగా చేస్తా, క్రొత్త తైలంతో అభిషేకించి నూతనపరుస్తా. పాతది కాదు, క్రొత్తది. ఏంటి చెప్పాలందరూ నోళ్ళు తెచ్చేది? ఏ తైలంతో? అభిషేకం, కుమ్మరించబడడం అని. కుమ్మరిస్తా. 23వ కీర్తన అంటది, నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం చేశావు, నా గిన్నె నిండి పొల్లి పొంగుచున్నది, నా తల అంటు వాడవు నీవే. నా తలను అంటేవాడివి నీవే. నా తలను అంటుతావు నువ్వు, అభిషేకిస్తావు నన్ను. శత్రువులు ఎదుట నువ్వు అభిషేకిస్తావు, క్రొత్త తైలంతో అభిషేకిస్తావు. ఆహా, వింటుంటేనే ఎంత ఆనందంగా ఉంది. ఆ క్రొత్త తైలంతో అభిషేకించబడితే ఎంత ఆనందం. దేవుడు రాజుల్ని అభిషేకించాడు, ప్రవక్తల్ని అభిషేకించాడు, సేవకుల్ని అభిషేకించాడు. రాజుల్ని అభిషేకించాడు, ప్రవక్తల్ని అభిషేకించాడు, దేవుని సేవకుల్ని అభిషేకిస్తున్నాడు. ఇప్పుడు విశ్వాస సంఘాన్ని అభిషేకిస్తానంటున్నాడు క్రొత్త తైలంతో. ఏ తైలంతో? క్రొత్త తైలంతో. కొంతమంది దగ్గర తైలం ఉంది కానీ ఆ తైలంలో ఈగలు పడ్డాయి. ఏం పడ్డాయి? తైలం ఉంది, తైలం వాసనతో కూడా కంపు కూడా కూడదు. తైలం వాసనతో కూడా ఒక్క ఈగబడి, తైలంలో ఈగబడి మొత్తాన్ని కంపు చేసింది. బుద్ధిహీనత, దాన్ని ఆ ఈగనంటారు బుద్ధిహీనత. బుద్ధి లేని పని ఒక పని చేసి తైలం వాసనతో చెడగొట్టుకున్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే, ఇంకో కోణాలు చెప్పడం, సాక్ష్యం అనుకో. సాక్ష్యం సువాసనగా విరదలతో ఉంది. బుద్ధి లేని పని చేసి సాక్ష్యాన్ని బాగొట్టుకుంటే దుర్వాసన పడుతుంది. మంచి వాసన సంగతి పోయి దుర్వాసన పడుతుంది, కంపు కొడుతుంటుంది. మంచి సాక్ష్యం ఉంది, ఒక్కొక్కరి గురించి భలే మంచి సాక్ష్యం చెప్పగలం. ఒక్కొక్కరి గురించి చెప్తే అసలు బాబా మంచి సాక్ష్యం చెప్పగలం. కొంతమంది చెప్పగలం, మొదటి నుంచి వీళ్ళు చాలా కష్టపడిన వాళ్ళు, వీళ్ళు చాలా అసలు దేవుని సన్నిధిలో బలమైన సాక్షులు, మంచి కుటుంబం, ఈ కుటుంబం దేవుని మందిలో చాలా సాక్షులుగా ఉన్నారని చెప్పగలం. కానీ అందరు కానీ అనండి అంటాంలే, దానికి కొంచెం రాగం తీయాలి. కానీ అనండి, అది గూని అనండి, అది కానీ అంటే గూని ఉంటుంది. ఆడ వస్తానులే కానీ, చూస్తానులే కానీ, నువ్వు ముందుకు పో, నేను వెనక వస్తానులే కానీ, ప్రేరేపణ వస్తే, ప్రేరేపిస్తే అంటారు. ఎన్ని సైతాన్ మాటలు. నాకు ప్రేరేపణ రావట్లేదు. మా చిన్నప్పుడు నేను యూత్గా ఉన్నప్పుడు ఒకడు ఉండేవాడు, గిటార్ వాయిస్తా, కోటానికి పోతారని, నాకు ప్రేరేపణ రావట్లేదు అనేవాడు. ఏం రావట్లేదు అంటాడికి? గిటార్ వాయించేవాడు, భలే వాయించేవాడు. ఏం వాయిస్తాడు! 12 స్ట్రింగ్ గిటార్, 12 తీగలు కలిగిన గిటార్. ఏం యాంపింగ్ అంటుంటే గంట పాడొచ్చు పాట. వాడు వెళ్ళాలనుకుంటే మమ్మల్ని లాక్కొని వెళ్ళి ఈదులో పాట పాడనేవాడు. ఒక విలేజ్లో, మంచి విలేజ్లో వెళ్దాం రారంటే ప్రేరేపణ రాలేదంటాడు. పెద్ద సైతానికి ఇది. ఆవిడ మాట అన్నప్పుడల్లా మేము బైబిల్లో ఒక వాక్యం అడిగి చెప్పేవాళ్ళం. ఏం చెప్పేవాళ్ళం అంటే, మీరు అందరు చెప్పండి. తప్పించుకు తిరుగువాడు, ఏం నోలుదే చెప్పండి,
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు, వాడే వీడు. ఎవడా ప్రేరేపణ ఏమంటుంటాడా? ప్రేరేపణ రాలేదు బెదర్ ప్రేరేపణ రాలేదు అంటుంటాడు. ప్రేరేపణ లేదు, ఏ లేదు. దేవుని సేవకి ప్రేరేపణ, దేవుడు సేవకి సమయమందును అసమయమందును, సమయమందున సందర్భమైన ఎవరైనా చచ్చిపోయినా సవాజ్ చెప్తా పోయి అక్కడ. నేను ఆడ పెళ్ళినా సవాజ్ చెప్తా, పుట్టినరోజైనా సవాజ్ చెప్తా. ప్రేరేపణ లేదన్న మాట సైతాన్ మాట. నూతనమైన అభిషేకాన్ని, క్రొత్త అభిషేకాన్ని దేవుడు ఈ నెల మొదట్లోనే చెప్తున్నాడు. మీరు అభిషేకించబడుతూనే ఉందురుగాక. హల్లెలూయా. క్రొత్త తైలం. నువ్వు అట్ట పోతుంటే వాసన గత్తని పడుతుంది అంతే. ఎవరు రానట్టు తిరగాల. దుబాయ్ నుంచి వచ్చినాడు ఎవరన్నట్టు పోయాడు అనుకో మన పక్కన, ఏం కొడుతుందిరా వాసన. ఇక్కడ ఎవడో దుబాయ్ నుంచి వచ్చాడు. ఇక్కడ అసలు సంగతి ఏంటంటే ఎవడాడు బాత్రూంలో గడిగి ఆ వాసన మనకు తగలకూడదని ఒళ్ళంతా పూసుకుని వచ్చుంటాడు. వాడు అది పూసాడంటే 5 మైళ్ళు కొడుతుంది ఆ వాసన. అట్టుంటుంది. ఇంకో చెక్కు దగ్గరికి పోయినామంటే తలకాయ నొప్పి కూడా వస్తుంది మనకు. నేను ఆ తైలం గురించి చెప్తున్నా. అభిషేక తైలం, క్రొత్త అభిషేక తైలాన్ని దేవుడు నీ మీద కుమ్మరిస్తాడంట. నూతన అభిషేకం, నూతన బలం, క్రొత్త తైలంతో నిన్ను అభిషేకిస్తాడు. అభిషేక తైలంతో నువ్వు నింపబడితే నీ వేగం పెరుగుతుంది. మీకు తెలుసా, పెట్రోల్ బంకులో పెట్రోల్ ఉంటుంది. పెట్రోల్ బంకులో పెట్రోల్ ఉంటుంది. పెట్రోల్ బంకులో పెట్రోల్ స్పీడ్ పెట్రోల్ అని ఉంటుంది, మామూలు పెట్రోల్ ఉంటుంది. మామూలు పెట్రోల్ పోసుకుంటే స్పీడ్ తక్కువ పోతుంది. స్పీడ్ పెట్రోల్ పోసుకుంటే అమ్మా స్పీడ్ వెళ్తుంది. ఫ్లైట్లో పోసే పెట్రోల్ అయితే ఇంకా స్పీడ్ పోద్ది. పెట్రోల్లో ఇన్ని తేడాలు ఉన్నాయి. సరే, కొత్త బండి కొన్నాం, కొత్త కారు, కొత్త స్కూటర్ కొన్నాం. ఒక 3,000 4,000 తిరగంగానే వాడు ఏం చేస్తాడు, కంపెనీ వాడు, మా కంపెనీ తీసుకురాడు. ఎందుకు అంటే దాంట్లో కొత్త ఆయిల్ పోయాలంట. ఉన్నది చాలదా అంటాం. దాంట్లో ఉంది కదా ఎందుకు తీస్తామని మనం. లేదు లేదు లేదు, మనం తీయాలి. తీస్తే ఇంజిన్ పవర్ పెరుగుతుంది అంటాడు వాడు. స్పీడ్ పెరుగుతుంది అంటాడు వాడు. ఏం చేస్తాడు, దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం తీసేసి అప్పటికి అది దాంట్లో పోసిన ఆయిల్ గోల్డ్ లాగా మెరిచే ఆయిల్ నల్లగా తయారైంది. ఎట్లాగా? అంతా మనలాగే. అల్లేలు చెప్పండి, గట్టిగా చెప్పండి, అల్లేలు చెప్పండి. అట్లా మనలాగా తయారై ఉంటుంది. అది నల్లగా తయారై గోల్డ్గా పోసిన నూనె ఆయిల్ నల్లగా తయారై దాన్ని మొత్తం కింద ఒక బోల్ట్ దాన్ని పెరికి బోల్ట్ తీసి దాని కింద ఒక డబ్బా పెడతాడు. మొత్తం తీసి పడేస్తాడు. తీసేసి కొత్త ఆయిల్ పోస్తాడు. దాంట్లో పోస్తే అది పోయిక ముందు ఇంజిను అనేది, అది పోయింగానే సౌండ్ మారిపోద్ది. స్మూత్ వచ్చేస్తుంది, సౌండ్ మారిపోద్ది. ఒక 4 సార్లు అట్లా మారుస్తూ ఉంటే బండి స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. పెరగదు. ఇప్పుడు కొంతమంది స్లో అయిపోయినారు. ఎందుకు స్లో అయిపోయినారంటే ఆ క్రొత్త తైలం వాళ్ళ మీద కుమ్మరించబడాల. ఏం పోయిలా చెప్పాలా? ఇంజిన్ ఆయిల్ ఉందా? ఉంది. తైలం ఉందా? ఉంది. కొంతమంది వస్తారు నా దగ్గరికి, తలకాయ పోటు అని వస్తారు. ఏమని వస్తారా చెప్పండి? రాయలసీమ భాష ఇది. తలకాయ పోటు, ప్రాణం బాగలేదు, నా ప్రాణం తలకాయ పోటు. అమ్మ డాక్టర్ దగ్గరకు పోయినా తగ్గట్లేదు, ఈ తలకాయ పోటు అని వస్తారు.
నేనుండే తలకు నూనె పెట్టి ఎన్ని రోజులు అయిందంట. ఏం అడగను వాళ్ళని, నేను పెద్ద డాక్టర్ని కాదు. తలకు నూనె పెట్టి ఎన్ని రోజులు అయింది అని అడుగుతా. సుమారు 5 సంవత్సరాలు అయింటుందంట. ఎన్ని సంవత్సరాల? 5 సంవత్సరాలు తలకు నూనె పెట్టుకుంటుంటారా? ఎందుకు పెట్టలేదురా అన్న. స్టైల్ ఇట్టంటే టెగరాల స్టైల్ అని. స్టైల్ కాదురా, తలకాయలో ఉన్న మెదడులో గుజ్జు లేకుండా పోయింది. తలకాయ పోటు వచ్చిందనుకో, అర్థమైందా? ఆడవాళ్ళు అయితే కొబ్బరి నూనె పెట్టుకోండి, మగవాళ్ళు అయితే ఆనందం పెట్టుకోండి. మా అమ్మ చిన్నప్పుడు నేను బడికి పడేప్పుడు ఆనందం పెడితే ఇక్కడి నుంచి ఎడదాకా గారేది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గారేది. చిన్నప్పుడు పౌడర్ మాత్రం పూయలే, నేను చిన్నప్పటి నుంచి పౌడరే పూసుకునేవాడు కాదు. అసలు చిన్నప్పుడు అలవాట్లేదు పౌడర్ నా జీవితానికి, చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. ఎందుకంటే ఈ ఆనందానికి కానీ పౌడర్ పూసారంటే ఏమవుతుంది? ఆ రెండు కలిసి ఇంకో విట్లాచారిలో బొమ్మ ఉన్నట్టు తయారవుతా పూస్తే. అందుకని ఇంతవరకు ఆనందం పూసేది. ఎంత బాగుంటుంది. తలకు నూనె బైబిల్లో ఉందా లేదా? తెల్ల బట్టలు వేసుకో, తలకు నూనె పెట్టుని ఉందా లేదా? చదవలు ఎప్పుడా? ఇట్లాంటి ఎందుకు చదువుతారో? యోధాగాడు ఉరేసుకునేను అది చదువుతారు. యోధా ఉరేసుకునేను అది చదువుతారు. యోధా ఉరేసుకున్నాడు. ఆ మనిషి ఉందే ఆగరు ఎడారిలో పోయి ఏడుస్తుంది అది చదువుతారు. ఎందుకంటే సేమ్ క్యారెక్టర్లో ఉంటారు కాబట్టి, సేమ్ సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. కొంతమంది అయితే వెరైటీగా చదువుతారు బైబిల్, పుల్ల ఒకటి తెచ్చుకుంటారు, పుల్లటి పెడతారు. పుల్ల ఏ అధ్యాయంలో పోతుందో అధ్యాయం తిప్పి చదువుతారు ఆ రోజు. బైబిల్లో మామూలుగా కొంపల్లో పుల్లలు పెట్టి అయిపోయి, జీవితాలకి అన్నిటికీ పుల్లలు పెట్టి అక్కడెక్కడ పుల్లలు పెట్టేది పోయి బైబిల్లో కూడా పుల్లలు పెడుతున్నారు ఇప్పుడు ఈ మధ్య. బైబిల్లో కూడా పుల్లలు పెట్టేవాళ్ళు తక్కువైన వాళ్ళు కాదు. అర్థం కదా? కొత్త తైలం. ఏం తైలం? ఆ బండిలో నూనె ఆయిల్ పోస్తే బండి పరిగిస్తుంది చూడు. ఆయిల్ లేకపోతే ఏమవుతుంది? తైలం లేకపోతే ఏమవుద్ది? ఎగ్జాంపుల్ బండి తీసుకున్నావుగా, బండిని గురించి చెప్తాను. నేను మెకానిక్ నేను కాదు, స్కూటర్ మెకానిక్ అంతకంటే కాదు. అట్లాగని నాకు తెలియదు అనుకోబాకండి. బండి ఓడదీయటం నాకు బాగా తెలుసు. ఒక కటింపు పేరు ఒక స్పానర్ ఉంటే మొత్తం ఓడదీస్తా. బిగించే సంగతి నాకు తెలియదు, కానీ ఓడదేమంటే తీసేస్తా. చెడగొట్టడం పెద్ద ఈజీ కదా, బాగు చేయటమే కష్టం. కానీ మీకు కూడా తెలీదా? ఓడదీయడం మీకు తెలీదా? ఏముందంటే పెట్టి తిప్పుతా చేస్తా, బిగించడం తెలియదు. అర్థం కదా? ఇప్పుడు తైలం లేకపోతే దాన్ని మార్చకపోతే అది ఏమవుతుందంటే లోపలున్న మిషన్లన్నీ అరిగిపోతాయి. అరిగిపోయి బండి వెనక పొగ్గొట్టం ఉంటుంది, పొగ్గొట్టం, దాంట్లోంచి పొగ బుస్సన వస్తుంది, నల్ల పొగ వస్తుంది. ఈ క్రొత్త తైలం లేని విశ్వాసులకి నోరు తెరిస్తే కంపు కొడుతుంటుంది, దాంట్లో ఏమో పొగ వస్తుంటుంది నల్లగా, బండికి పొగ వస్తుంటుంది. ఈ అభిషేకం లేని క్రొత్త తైలం లేని విశ్వాసులు వాసన నోరు తెరిస్తే కంపు కొడుతుంటుంది. అన్ని పనికి మాలిన మాటలు మాడు. ఎందుకంటే ఏమి లేదు, క్రొత్త, చెప్పండి, ఏమి లేదు, క్రొత్త తైలము లేదు. క్రొత్త తైలం ఎప్పుడైతే మనము రోజు ఆ క్రొత్త తైలంతో మనం నింపబడకపోతే, కుమ్మరించకపోతే, అభిషేకం అంటే కుమ్మరించడం అని. బ్యాప్టిజో అంటే గ్రీక్ వర్డ్, బ్యాప్టిజో అంటే ఉతికి పారేయడం అని, ఉతికి ఆరేయడం అని, ఉతకడం కాదు, ఉతికి ఆరేయడం అని.
అర్థం కాల? ఉతికి చెప్పండి అందరూ. ఏందమ్మా మీరు చెప్పరు, ఇట్ట అయిపోయారు మీరు, ఇటు తయారయ్యారు. చెప్పండి. బ్యాప్టిజో అంటే ఏం చేయడం? అప్పుడప్పుడు ఈ మిషన్లో నీళ్లు పోస్తూ ఉండాలి, లేకపోతే గొంతెండి గుటకం చేస్తాం. నూనె లేకపోతే, అభిషేకం లేకపోతే, క్రొత్త అభిషేకం లేకపోతే వేగం తగ్గుతుంది, వేగం తగ్గుతుంది, హాస్పవర్ తగ్గుతుంది, వేగం తగ్గిపోతుంది. అర్థం కదా? వేగం తగ్గిపోయి మూలన పడుతుంది, నీ స్పిరిచువల్ లైఫ్ మూలబడిపోతుంది. ఎందుకు మూలబడింది అంటే ఏమి లేదు, ఏం లేదు. క్రొత్త చెప్పండి, క్రొత్త. పాతదే ఉందనుకుంటే పాతదే ఉంటే ఎట్టా? పాతదుంటే సరిపోద్దా? నిన్న తిన్నావు ఇప్పుడు తినలా, నిన్న తిన్నావు ఇప్పుడు తినలేదా? తిన్నావా లేదా? వచ్చేటప్పుడు తినొచ్చారా లేదా? లేదా? ఎంత అన్యాయం ఇది. ఆ క్రొత్త తైలాన్ని మనం ఎప్పుడైతే నింపుకుంటామో, కుమ్మరించబడుతుందో, మన పరుగు స్పీడ్ పెరుగుతుంది. ఇంత ఫాస్ట్గా ఉంది. ఏ సింహం వచ్చే దాన్ని కొట్టుకొని వెళ్ళిపోద్ది. ఒక్కసారి దానికి ఒకే కుమ్మడి పెట్టుకోతే దాని తలకాయ మెడకాయ దగ్గర పడిపోద్ది. సింహం అయినా సరే, ఏ ఏనుగైనా సరే, ఏదైనా సరే ఏం భయపడుతుంది. దాని స్పీడ్ అట్టుంటుంది. స్పీడ్ ఉందే, ఆ స్పీడ్ అట్టుంటుంది. అర్థమైందా? స్పీడ్ తగ్గిందంటే ఏంది? అసలు సంగతి ఏంటంటే ఆ క్రొత్తగా వచ్చే తైలం నీ మీద కుమ్మరించబడలేదు. అందుకనే ఈ నెలలో దేవుడు చెప్తున్నాడు, నీ మీద నేను నూతన క్రియ చేస్తున్నాను, నీ పట్ల క్రొత్త తైలాన్ని కుమ్మరిస్తాను. నీ మీద ఏం కుమ్మరిస్తాను? క్రొత్త తైలాన్ని కుమ్మరిస్తా. అభిషేక తైలాన్ని, అభిషేక తైలం. అదేంటది? అదేమిటది? అభిషేక తైలం. అభిషేకించే ఒక తైలాన్ని నీ మీద కుమ్మరిస్తా. ఎవరి మీద కుమ్మరిస్తాడు? ఇది మళ్ళీ పాయింట్ వేరే ఉంది. బాగినాలు ఎవరి మీద కుమ్మరిస్తాడు? క్రొత్త తైలాన్ని ఎవరి మీద కుమ్మరిస్తాడు? అభిషేకాన్ని ఎవరి మీద కుమ్మరిస్తాడు? 4 పాయింట్లు చెప్తా. 4 పాయింట్లు చెప్తా. 1 చదవండి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 32వ వచనం. 5:32. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మని గురించి ఈ సంగతులు సాక్షులమై ఉన్నాము. ఇప్పుడు అందరు చెప్పండి, ఎవరి మీద కుమ్మరిస్తాడు? చెప్పండి, వినబట్ల నాకు. మరి అంత విధేయత వద్దులే, కొంచెం పెద్దగా చెప్పండి. ఎవరి మీద కుమ్మరిస్తాడు? ఎవరి మీద కుమ్మరిస్తాడు? ఇప్పుడు తైలం క్రొత్త తైలం నీ మీద కుమ్మరించబడి పొంగి పారటలేదంటే నీకేం లేదు? విధేయత లేదు.
విధేయులైన వారి మీద పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరిస్తానని వాగ్దానం చేసినాడు. ఇక్కడ విధేయులైన వారి మీద కుమ్మరిస్తా. బలులు అర్పించట కంటే, అర్థమైందా? బలులు అర్పించట కంటే మాట వినటం శ్రేష్టం. విధేయత చూపించు. విధేయత లేకపోతే అభిషేకం నీ మీద నిలబడదు. మీరు మన చెరువుల్లో తామర పువ్వులు ఉంటాయి. తామర పువ్వు ఆకు మీద నీళ్లు పోయండి. ఎందుకని? ఆ ఆకు మీద ఒక రకమైన పొర ఉంటుంది, దాని మీద ఒక రకమైన పౌడర్ ఉంటుంది. దాని మీద నీళ్లు పోస్తే నిలబడదు. కొంతమంది మీద విధేయత అనేది లేదు, దాని మీద నిలబడదు. పోషణ నిలబడదు, నేలపాలే. అర్థం కదా? ఫ్రీడీ పాలు, పెరుగు పాలు, మజ్జిగ పాలు, నీళ్ల పాలు, నేలపాలు అన్నట్టు ఎంత పోసినా నేలపాలే. ఏం పాలో? నేలపాలే. ఎందుకు నిలబట్టలేదు? క్రొత్త తైలం అనే అభిషేకం కొంతమంది మీద ఎందుకు నిలబట్టలేదు? ఎందుకు స్పీడ్ తగ్గింది? నేను ఇల్లు వదిలిపెట్టొచ్చి 32 ఏళ్ళు అయింది. స్పీడ్ తగ్గదు. ఆమేన్. ఎందుకు తగ్గదు? క్రొత్త తైలంతో ఏ రోజుకా రోజు మనం నింపుకుంటా ఉంటే ఒక నూతనమైన పవర్ దేవుడిస్తాడు, నూతనమైన శక్తిని ఇస్తాడు, నూతనమైన శక్తిని ఇస్తాడు. అది విధేయతలో ఉంది. విధేయతను గురించి ఇంతలా బుక్ ఉంది, నా రూమ్లో ఇంతలా బుక్ ఉంది. విధేయతను గురించి ఇంతలా బుక్ ఉంది. దాని టైటిలే విధేయత, అంతే, ఇంకేమడదు. విధేయత అంతే, దాని టైటిలే విధేయత. ఇంతలా బుక్ ఉంది. నేను ఇంతలా బుక్కులు చదివి మీకేమో చైనా సూపులాగా ఇంత కప్పిస్తుంటా మీకు. మీరు ఆరోగ్యంగా ఉండాలని, ఎక్కువ తాగితే మళ్ళీ నడవలేక నడుస్తారేమో అని నేను అంత సూపు తీసి దాంట్లో నుంచి మీకు చక్కగా విటమిన్స్తో కూడా చూపిస్తుంటే తాగి ఆరోగ్యంగా ఉండాల్సింది పోయి పోసినట్టు కింద పడి నేలపాలు అయిపోతూ ఉంటే నిలబడితే కదా అభిషేకం పైన, నిలబడితే కదా అభిషేకం, ఆ క్రొత్త తైలం పైన నిలబడితే కదా. ఎందుకు నిలబడలేదంటే పరుగు, అది విధేయత పోయింది కనుక నిలబడదు. తామర పువ్వు మీద నీళ్ళు ఎందుకు నిలబడదు అంటే నన్నేం చెప్పేది? సముద్రంలో చేపకి ఎందుకు ఉప్పు అంటదు? ఈయనేదంతా రివర్స్ చెప్తున్నాడే. బురదలో కూడా దానికి బురద అంటదని చెప్తుంటారు, ఈయనేమో దాని మీద నీళ్ళు నిలబడదని దీనికి చెప్తున్నాడే. అంతే, ఫ్రీడీ పాలు అంటే రివర్స్ గేరు అంతే. మరి ఏం చేస్తాం? ఇప్పుడు తామర పువ్వు సంగతి పక్కన పెట్టి ఇంకేం చెప్పాను. నెక్స్ట్, సముద్రంలో చేప మీద ఉప్పు ఎందుకు అంటదు? సముద్రంలో చేపకు ఉప్పు ఎందుకు అంటదు? ఉప్పు నీళ్ళలోనే ఉంది కదా, ఉప్పు ఎందుకు అంటదు?
చిన్నప్పటి నుంచి ఎంతమంది అడుగుంటారా, ఈయనకి ఏం చెప్తే తలకాయ నొప్పి అని అందరు గమ్ముగా చూస్తున్నారు. ఎందుకంటారు దానికి? అది బతికున్నంత కాలం దానికి ఉప్పు అంటదు. సముద్రంలో ఉంది కనుక, అది బతికుంది కనుక సముద్రం నీళ్ళే తాగుతున్నా, సముద్రంలోనే ఉన్నా సముద్రం చేపకి ఉప్పు అంటదు. సముద్రం చేప తెచ్చుకొని మనం ఉప్పు వేసుకొని కూర వండుతుంటా లేదా? ఏది మాట్లాడరా? ఆదివారం తెచ్చుకొని తినకపోతే చేపలు తెచ్చుకొని తినండి, హాయిగా ఉంటారు ఆరోగ్యంగా. మాంసం తెచ్చుకొని తిని గుండెపోటు బీపీ పెరిగింది, రక్తం పోటు అని అనకపోతే చేపలు తెచ్చుకుని తినండి. ఆ విషయంలో యేసుప్రభుని బాగా ఫాలో అవుతాను నేను. యేసుప్రభు ఎందుకు 12 మంది శిష్యుల్ని వెంట పెట్టుకొని తిరిగిందే? వాళ్ళకి చేపలు పెట్టాడు, వాళ్ళ దగ్గర చేపలు తిన్నాడు. అది సముద్రంలో ఉన్నంతసేపు దానికి ఉప్పు అంటదు, సావలేదు కాబట్టి. నువ్వు బతికున్నంతసేపు నీకు అభిషేకం నీ మీదకి రాదు. లోకరీతిగా బ్రతికున్నంతసేపు నీ మీదకి అభిషేకం దిగదో, పోషణ కింద పడుతుంది. నువ్వు లోకరీతిగా బ్రతికున్నంత కాలం నీ మీద ఎంత అభిషేకం గమనించబడినా ఉండదో, దున్నపోతు మీద వాడమన్నట్టే. దున్నపోతు మీద ఎంత వానబడితే ఎలామో, నువ్వు సస్తే సముద్రంలో చేప చచ్చిందని ఉప్పు అంటుంది దాన్ని. చూడు ఎంత టెక్నిక్కో, ఎంత లాజిక్ అది. మన లోకరీతిగా చస్తే అభిషేకం మన మీదకి దిగుతుంది. లోకరీతిగా మనం చావలేదనుకో, అభిషేకం మన మీదకి రాదు, ఆ తైలం మనని అంటదో. యేసు ప్రభు సవాల్ చేశాడు, లోకాన్ని సవాల్ చేశాడు. అలా పాపం ఉందని ఎవడన్నా రుజువు చేస్తాడని. లోకరీతిగా మనం ఉన్నంత కాలం అభిషేక తైలం నీ మీద ఉండదు. ఆ బుద్ధిహీనత నీ జీవితాన్ని కంపు కొట్టేటట్లు చేస్తుంది. విధేయత నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలుపునుగాక. ఒకటి, విధేయత ఉన్న వాని మీదకే క్రొత్త తైలం దేవుడు కుమ్మరించునుగాక. ఒకవేళ పక్కనుండి వాళ్ళ మీద పడినా ఆమె అడుగుతుంది కదా యేసు ప్రభుని, అయ్యా 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 నా బిడ్డను బాగు చెయ్యా, నా బిడ్డను బాగు చెయ్యా అని వచ్చింది ఒక ఆమె. యేసు ప్రభుని అడిగింది, నా పిల్లలకి నీకు కాదు, నా పిల్లలకి రొట్టిది నీకు కాదు, స్వస్థత అనే రొట్టె నీది కాదు, నా పిల్లలకి ఇస్తా నేను అన్నాడు. అయ్యా కుక్క పిల్లలు కూడా తింటాయి కదా అంటే, కుక్క పిల్లవా నువ్వా? ఎంత తగ్గించుకుందండి, కుక్క పిల్లలు అనిందండి. వెంటనే అరే రే 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 ఈమె ఇంత విశ్వాసం ఉందా? దేవుడే ఆమెకి ఆ మాటని, ఆమె తగ్గించుకున్న దాన్ని బట్టి ఆమె బిడ్డను స్వస్థపరిచి పడేశాడు. ఆమె ఏం చేయాలి, తగ్గించుకుందంతే. గర్విష్ఠుల గర్వాన్ని అణిచి, చెప్పండి గర్విష్ఠుల, చెప్పండి గట్టిగా. అబ్బే, పళ్ళు 2 దగ్గర పెట్టండిట, 2 పళ్ళు పెట్టి నాలుకని కొరికినట్టుగా గర్విష్ఠుల గర్వాన్ని అణిచి విధేయులైన వారికి దేవుడు అభిషేక తైలాన్ని అనుగ్రహించునుగాక. సవడగొండ గట్టిగా. సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. సెకండ్ పాయింట్, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. ఆ యజమానుడు
బలా నమ్మకమైన దాసుడా, నువ్వు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు గనుక అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను. కొట్టండి చప్పడు సత్తిగా అర్థమైన వాళ్ళందరూ. సెకండ్ పాయింట్, నమ్మకమైన వాళ్ళ మీద క్రొత్త తైలాన్ని దేవుడు కుమ్మరిస్తాడు. నమ్మకమైన వాళ్ళ మీద కొంచెము అంటే బైబిల్లో చాలా ఉన్నాయి. కొంచెము అంటే నీకిచ్చిన వయసు అవ్వచ్చు, సమయం దాన్నే పాలంగిచో ఫోర్త్ డైమెన్షన్ అన్నాడు. సమయాన్ని పాలంగిచో ఫోర్త్ డైమెన్షన్ అన్నాడు. ఫోర్త్ డైమెన్షన్ అంటే మీకు కనబడుతుండేది ఒక డైమెన్షన్. కనబడుతుందా? అడిగినప్పుడు చెప్పాలా. కనబడుతుందా? వెడల్పు కనబడుతుందా? అది 2 వెడల్పు, పైంది కింద వెడల్పు 1 2 3 ఎత్తు. ఇది కనబడింది, వెడల్పు కనబడింది, ఎత్తు కనబడింది. నా పక్కనున్న స్థలం మీకు కనబడలా. దీన్నే కాలము అంటారు. ఏమంటారు చెప్పండి? అది ఫోర్త్ డైమెన్షన్. ఇంతలో ఆ బుక్ ఉంటుంది, దాన్ని మొత్తం మీకు 1 నిమిషంలో చెప్పా. చదివినారు ఎప్పుడన్నా పుస్తకమా? చదవాలా? నేను చదివినా. నేను తెలుగు చాలా స్పీడ్గా చదవలేను, చాలా స్లోగా చదువుతా. కానీ ఒక పుస్తకాన్ని పట్టుకుంటే అన్నం ఆహారం కూడా మర్చిపోతా. అటు చదువుతా. ఫారినర్ స్టైల్ నాది. ఫారినర్స్ ఎట్ట చదువుతుంది తెలుసా? ఒక బుక్ తీసుకుంటే పడుకొని మొత్తం చదివిన దాకా వాళ్ళు అసలు ఎక్కడ పోరు. మనోళ్ళు రేపు పరీక్ష ఉందనంగా ఈరోజు బుక్ పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటారు, నడిచి పుస్తకం పట్టుకొని రేపు పరీక్ష. రాత్రి అంతా సంవత్సరం అంతా అడ్డాలు తిరిగి ఆ రేపు పరీక్ష అనగా ఈరోజు ఒక అమ్మాయి అయితే వాళ్ళ నాయన ఇట బండి తోలుతుంటే ఇటు వెనక్కి తిరుగుకొని చదువుకుంటా పోతుంది. మళ్ళీ ఏంది స్కూటర్లో అక్కడ దాకా చదువుకో. అప్పుడు వస్తుంది భక్తి, ఓవర్ భక్తి. అప్పుడు వస్తుంది చదువు మీద. చదివేదిలే, చేసేదిలే. కాలం ఉంది, కాలం. నమ్మకం ఏంటి? నమ్మకముగా, ఒరే బలా నమ్మకమైన దాసుడా, నీకు ఇచ్చిన సమయం అవ్వచ్చు, నీకు ఇచ్చిన బలం అవ్వచ్చు, నీకు ఇచ్చిన ఆరోగ్యం అవ్వచ్చు, నీకు ఇచ్చిన ఈ జీవితం కావచ్చు, నీకు ఇచ్చిన ఒక పని కావచ్చు, నీకు అప్పగించిన ఒక పని కావచ్చు, దానిలో నువ్వు నమ్మకంగా ఉంటే అదే కొంచెము. దాన్నే కొంచెం అంటారు. అర్థమైందా? క్షయమైపోయే ధనాన్ని అపేక్షించి కొందరు తమను తాము విశ్వాసము నుండి తొలగి భ్రష్టులై తమను తాము పొడుచుకొని సచ్చారు. నమ్మకం లేని డబ్బు కోసం సచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం బాగొట్టుకుంటారంటే క్రొత్త తైలాన్ని బాగొట్టుకుంటారు. నమ్మకత్వాన్ని బాగొట్టుకుంటే ఏం బాగొట్టుకుంటారు? అభిషేకాన్ని. చెప్పండి నోళ్ళు తెచ్చి. ఏం బాగొట్టుకుంటారు? అభిషేకమును పోగొట్టుకుంటారు. అభిషేకం పోద్ది. మరి సెంటు కొట్టుకున్నావు అనుకో, ఇవి కొట్టుకున్న సాయంత్రానికి ఉంటుంది వాసన? ఉండదు. సెంటు కొట్టుకుంటే సాయంత్రానికి ఉండదు. నాకు పెద్దగా ఇష్టం లేదు సెంటు కొట్టుకుంటా. నాకు ఇష్టం లేదు, చిన్నప్పటి నుంచే ఇష్టం లేదు. కొన్ని వాసనలు నాకు తలకాయ నొప్పి వచ్చి కింద పడిపోతుంది. తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఆ వాసనలకి తలనొప్పి వస్తుంది. అందుకని నాకు ఇష్టం లేదు.
నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటే లూకాసు వార్త 16:10 అండి. 16:10 మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉంటే ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటావు. కొంచెములో అన్యాయముగా ఉండువాడు. నువ్వు కొంచెములో గాని పొరపాటు చేస్తే ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. నువ్వు పెద్దవి నీ చేతికి అప్పగించబడినా అన్యాయంగా ప్రవర్తిస్తావు. హల్లెలూయా. కొంచెం ముందుకు సర్దుకోండి. చివరిలో వర్షం వస్తుంది, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంది. కొంచెం సర్దుకోండి. ఎవరి కుర్చీలో వాళ్ళు తీసుకుని లోపలికి వచ్చేసిండి, ఇబ్బంది ఏం లేదు. కొంచెం సర్దుకోండి. ఆయన కొంచెం సర్దుకోండి. కొంచెం అటు సర్దుకోండి. వెనక్కి వచ్చి ఇబ్బంది పడుతుంది. పెద్దగా బయట ఏం లేరు. ఆ చివరిలో కొంచెం ముందుకు వస్తే కూర్చుంటారు. చూసావా ఎంత నమ్మకమైన వాళ్ళు. అసలు ఆ పురుషుడు కదలటంలో చూడు. వీళ్ళు ఆ లేడీస్ అసలు మనం చెప్పినా కదలరు. వీళ్ళు ఎంత నమ్మకమైన వాళ్ళు చూడు. వీళ్ళు అసలు వాళ్ళు చూడు అసలు లేచి వస్తున్నారు. అసలు చాలా నమ్మకమైన వాళ్ళు, చాలా నమ్మకమైన. కొంచెం ముందు సర్దుకోండి. కొంచెములో చెప్పండి. కొంచెములో అందరూ చెప్పండి. ఆ పెళ్ళై ఫ్యామిలీ వాళ్ళకి చెప్తున్నావు చిన్నగానండి. పెళ్ళై ఫ్యామిలీ కొంచెములో భర్త భార్య విషయంలో కొంచెం, అది కొంచెం అంటారు దాన్ని. కొంత జీవితమే, స్వల్పం. లైఫ్ అనేది కొంచెమే, జీవితం అనేది కొంచెమే. కొంచెం లైఫ్ అనేది కొంచెమే. అర్థమయ్యాలా? నీకు ఇచ్చిన డబ్బుల్లో నమ్మకంగా ఉండు. నీ భర్త విషయంలో నమ్మకంగా ఉండు. నీ భార్య విషయంలో నమ్మకంగా ఉండు. నీ పిల్లల విషయంలో నమ్మకంగా ఉండు. దేవుడు నీకు అప్పగించింది ఏదైనా నమ్మకంగా ఉండు. కొంచెం బుద్ధిహీనత నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, కంపు కొట్టేటట్లు చేస్తుంది. అర్థం కాల? నమ్మకత్వము, నమ్మడం. నిన్ను నమ్మాలి. దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నీకు సమస్తం సాధ్యం చేస్తాను, నమ్ము. నేను ఒక వాక్యం చెప్తా, నా నిమిత్తం నీ ప్రాణం పోతే రక్షించుకుంటావురా, నమ్ము. ఎవడైనా నా నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని అది రక్షించుకుంటాడు వాడు అన్నాడు. ఎవడన్నా తన ప్రాణమును రక్షించకున్న గోరిన ఎడల దాన్ని పోగొట్టుకును. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, నాకు బాగలేనప్పుడు ఇంకెంతకాలం బతుకుతానో అనిపిస్తుంది. కొన్నిసార్లు చాలాసార్లు అనుకుంటా, నాకు ఆరోగ్యం బాగలేనప్పుడు ఇంకెంతకాలం బతుకుతానో అనిపిస్తుంది. కానీ మళ్ళీ నాకేమనిపిస్తుంది అంటే, దేవుడి కోసం ఉంటే అంత, పోతే అంత. చెప్పండి, దేవుడి కోసం ఉంటే అంత, పోతే అంత. పాట పాడతా పని, వాక్యం చేద్దాం పని అని అనిపిస్తుంది. అట్లా అనుకుంటానే ఉన్నా. 58 ఏళ్ళు వచ్చేసినాయి. చిన్నప్పుడు అసలు నేను బ్రతకతాను కల్లో అనుకోరా. నాకు ముందు 2 చచ్చిపోయినారు. ముక్కులోంచి రక్తం గారేది. కాళ్ళు నొప్పులకి చాలా అవస్థపడేవాడిని. ఇప్పటికీ అవస్థపడుతున్నా కాళ్ళు నొప్పులకి. చిన్నప్పటి నుంచి నాకు అదే బలహీనత. ఇప్పటికీ మా అమ్మ దగ్గర నేను వెళ్తే నా కాళ్ళు వస్తుందా కూర్చుంటుంది మా అమ్మ నా దగ్గర. అంత బలహీనుణ్ణి. అసలు ఇంతకాలం బతకతాను కల్లో అనుకోలే నేను. ఎప్పుడైతే తెగిస్తున్నానో ఇంకా ఆరోగ్యం ఇస్తున్నాడు. తెగించినప్పుడల్లా ఆరోగ్యం ఇస్తుంది. రెస్టేలే.
నాకు కొన్నిసార్లు ఆరోగ్యం కొంచెం అట్లా అనిపించింది అనుకో, కారికి కూర్చుంటా, ఆ పాంట ఆడకపోయి నేరుగా రూమ్కి వస్తా, ఆరోగ్యం బాగుంటుంది. అది పోతా ఉందనుకో, మంచిగా నిద్ర వస్తుంది. కారులో బ్రేక్ కొడతా, ఇట్లా నిద్ర వస్తుంటుంది. ఇక్కడికి వచ్చి మంచం మీద పడుకుంటే నిద్ర రావట్లేదు, ఒకటేది కదా మంచం, నిద్ర రావట్లేదు. నన్ను ఏం చేయమంటారు? అందుకని రూమ్లో సౌండ్లు పెట్టుకొని కే అని బట్టి సౌండ్ పెట్టుకుని అప్పుడు పడుకుంటా, నిద్ర వస్తుంది. మనం ఎంత కష్టపడతామో, మనం ఎంత ప్రభు కొరకి ప్రాణాన్ని తెగిస్తామో, దేవుడు అంత ఆరోగ్యం ఇస్తాడు. నమ్మకత్వం ఏంది? ఏం చెప్పండి? ఏంది? నమ్మకత్వం. నమ్మాల నిన్ను. తల్లిదండ్రులు నిన్ను నమ్మాలా, నా పిల్లలు అని. భర్త భార్యని నమ్మాలా, భార్య భర్తను నమ్మాలా, దేవుడు మనల్ని నమ్మాలా. దేవుడిచ్చిన పనిని మనం నమ్మకంగా చేస్తున్నామా లేదా దేవుడు నమ్మాలి. బలా నమ్మకమైన దాసుడా, బా కొంచెంలో నమ్మకంగా ఉన్నావే, కొంచెంలో నమ్మకంగా ఉన్నావే, నీకు గొప్ప ఉన్నతమైన నీకు ఇస్తా, ఉన్నతమైన నీకు ఇస్తా. కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కదా. యేసన్న గారు చాలాసార్లు సేవకు వచ్చిన వాళ్ళని అసలు ఒక మాట చెప్పాలంటే క్రికెట్ ఫుట్బాల్ అంటే నాకు పెద్ద ఇష్టం లేదు, ఫుట్బాల్ అంటే బాగా ఇష్టం. ఫుట్బాల్ కబడ్డీ ఆడుకునేవాడు ఒక్కొక్కరిని. నేను అన్నని అడిగేవాడిని, ఎందుకన్నా ఇట్లా వాళ్ళని ఇట్లా ఆడుకుంటావు, ఆడగబా అంటావు, ఏడగబా అంటావు. అసలు నన్ను అయితే ఎట్లా ఆడుకునేవాడంటే ప్రయోగశాల కప్పే, నేను గుడిగా తీసి పక్కన పెట్టేవాడు. నాకు మామూలుగా కాదు. గుడార్ల పండగలో జాస్ వాయిస్తూ ఉంటా పాటకి, రేట్రా అనేవాడు. అక్కడ జనం గుంపులు ఉన్నాడు, చూసి రాపోనేవాడు. నేనా రన్నింగ్ రేసు రోజుకు 13 కిలోమీటర్లు రన్నింగ్ చేసేవాడు. నేను రోజుకు 13 కిలోమీటర్లు రన్నింగ్ చేసేవాడు. నేను ఎంత స్పీడ్ అంటే నా స్పీడ్ పరుగు పందెంలో అంత స్పీడ్ పరిగెత్తేవాడిని. ఒక్క ట్రిప్పుకి 2000 బస్కీలు కొట్టేవాడిని. ఒక్క ట్రిప్పుకి 2000 బస్కీలు, కామెడీ కాదు, 2000 బస్కీలు కొట్టేవాడిని. టేప్ రికార్డు పెట్టుకొని పాట పెట్టుకొని పాటల క్యాసెట్ తిప్పి పెడుతున్నావాడిని. 2000 కొట్టేవాడిని. ఆడపోయి చూసినప్పుడు పరిగెత్తి నిమిషంలో పరిగెత్తి వెళ్ళిపోయాడు. చూసి మళ్ళీ జాస్తి కూర్చునేవాడిని. అన్నాడు ఏం లేదు నాన్న, మళ్ళీ ట్రా ఆడేందో పొగ వస్తుంది వైర్లో అనేవాడు. మరలా ఈయనేదో నాతో ఆడుకుంటున్నాడని తెలిసి మళ్ళీ పరిగెత్తుకుపోయేవాడు ఆడికి. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేవాడిని. అరే ఆడ వంట దగ్గర ఎవరెవరు ఉండవు చూసి రాపా అనేవాడు. మళ్ళీ అక్కడ పోయి వంటకాడు చూసి వచ్చానా, ఎవరు లేరన్నా, వండుతున్నారన్నా, రెడీ అయిందన్నా, అన్న రెడీ అయిందన్న మళ్ళీ చెప్తా. అది కాదురా, మరలా ఆ క్యాసెట్ల దగ్గర క్యాసెట్లు వచ్చి షేర్ అయ్యేలా చూసి రాపో అనేవాడు. మళ్ళీ ఆడబెట్టి వచ్చాడు. పాట అయిపోద్ది. పాట అయిపోయిన తర్వాత ఏం లేదు లేకపోతే కూర్చోపోనేవాడు. పాట అయిపోయిన తర్వాత పోయి కూర్చోపోని ఇంకేం కొడతామా? పాట అయిపోయిన తర్వాత ఇంకేం కొడతాం? పాట అయిందాక నన్ను నట్టు ఇట్టి తిప్పేసి మళ్ళీ ఏం ఎరగనట్టుగా మళ్ళీ కూర్చునేవాడు. సేవకులు కూడా ఏం చేసేవాడంటే ఏడకి నన్ను కర్ణాటక పంపించి ఒకసారి టూర్ కర్ణాటక చూసి రాపోరా అన్నాడు. పోయి వచ్చిన అన్న హుబ్లీలో సేవ స్టార్ట్ చేస్తే భలే ఉంటుందని అన్న. ఎవరు పోతారో నువ్వే పో అన్నాడు. చెప్పినందుకు అంటారు చూడు, చెప్పినందుకు నువ్వే పో అన్నాడు. అర్థం కాల? తరిమినాడు, నేనే పోయినా. అర్థం కాల? చెప్పు నన్నే పంపించేవాడు. వాడు అన్నని అడిగిన ఎందుకని అట్ట చేస్తావు? వచ్చినోడు ఇటు తిప్పుతావు, అటు తిప్పుతావు, ఏడకి ట్రాన్స్ఫర్ అంటావు, ఏడకంటావు. బట్టలు ఉతుక్కోవాలంటే బట్టలు ఉతుక్కుంటే ప్లాస్టిక్ కాయలు పెట్టి దాన్ని అంటాడు. బట్టలు ఉతికి దండే మీద వేసినారు, పైన వేసినారు, వాటిని ఆరబెట్టినారు. తీసుకురాపో అనేవాడు. ప్లాస్టిక్ కవర్ లోపల పోయి కవర్ తెచ్చి దీంట్లో వేసుకొని
అదిగో ఫలానూరుకు పోనేవాడు. అవి దాంట్లో వేసుకుని అక్కడ ఆరబెట్టుకునేవాడు. ఎందుకన్నా ఎట్టేడిపిస్తే ఆరిన తర్వాత రేపు పోతే ఏం పోతాడు అన్నట్టు కుదరదు ఇప్పుడే పోవాలి. ఎందుకన్నట్టు చేస్తున్నావంటే నేను చెప్పే ఇంత కొంచెంలో వాడు నమ్మకంగా ఉంటే ఇంత విలువైన పరిచర్య వాడి చేతికి ఇస్తాను రా. ఇది విలువైందా కాదా? ఇప్పుడు ఇది విలువైనదా కాదా మీరు చెప్పండి. నోరు తెచ్చి చెప్పండి అమ్మ, ఇది విలువైందా కాదా? ఎవరే ఇక్కడికి ఆడకు పంపిస్తేనే పోలేకపోతే ఇంత విలువైన దాన్ని వాళ్ళ చేతికి ఎట్ట అప్పగించాలి రానివాడు అన్న. ఈ మధ్య యేసన్న మీద ఉన్న ఆత్మే నా మీద కూడా దిగింది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మరలా ఒక వాక్యం చెప్పేవాడు నాకు అప్పుడు. ఆ వాక్యం అపోస్తుల కార్యంలో ఉందనుకుంటుంది. ఏమనంటే యేసన్న చెప్పిన వాక్యం, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టు, అపోస్తుల కార్యంలోనే ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టుగా పోయాడంట. ఇప్పుడైతే అందరూ చింతకాయ పచ్చడే. ఏం పచ్చడే? చింతకాయ పచ్చడి. మొన్న అక్కోళ్ళు చింతకాయ పచ్చడి బలి చేశారు. 2 పూటలు తిన్నా నేను. బలివాడిని చెప్తుంటే నోరు పడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక దేవుడు కూడా చూసి చూడనట్టుగా పోయాడు. కొంతమంది అనుకుంటారు ఏంది ఇప్పుడన్నా ఈ విశ్వాసులకు బుద్ధి చెప్పకూడదా? ఆ పలాని కుటుంబానికి బుద్ధి చెప్పకూడదా? పలానోడికి బుద్ధి చెప్పకూడదా? పలానోడికి బుద్ధి చెప్పకూడదా? చూసి చూడనట్టుగా దేవుడే చూసి చూడనట్టుగా పోయాడు. ఎందుకు చూసి చూడనట్టుగా పోయాడు? సేమ్ ఆయన ప్లానే నాది కూడా. అర్థం కాలా? దేవుడి ప్లానే యేసన్న గారిది, ఆ ప్లానే నాది కూడా. ఎందుకు చూసి చూడనట్టుగా పోయాడంటే, చేప సముద్రంలో ఉందనుకో, చెరువులో ఉంది చేప, ఈ సైజు ఉంది చేప, ఈ సైజు ఉంది. దాన్ని వదిలేయాలా? ఏం చేయాలా? వదిలేయాలా. వాళ్ళు చేపలు గుడ్లు పెట్టి పిల్లలు చేసినప్పుడు వల కూడా ఈరు బెస్తోళ్ళు. ఎందుకు ఈరంటే పిల్లలు పెద్ద కాకపోతే ఇంక వీళ్ళు పట్టుకునేది ఏంది, చిన్నపిల్లలు తినేస్తే. అందుకని వదిలేస్తారు. అది చూసి చూడటం అంటే అది ఎంత పోయి అది వలలో పడినా కానీ దాన్ని తెప్పించేస్తారు. వలలో పడినా దాన్ని వలలోంచి బయటకు వేసేసి పెద్దోట్లన్నిటి లోపల చిన్నోట్లన్నింటిని వదిలేస్తుంటారు. ఎందుకు వదిలేస్తున్నారు రా అంటే, ఆ చేప అనుకుంటుంది చెంగని టిగిరి నేను తప్పించుకున్నాను నేను వలి తప్పించుకున్నా అనుకుంటుంది. అసలు సంగతి అది కాదు. అది ఇంత సైజు వచ్చిన దాకా వదలాలి దాన్ని. చెప్పండి అందరూ, ఏ సైజు రావాలా? ఇంచుమించు 2.5 కేజీ అన్నా పడాలా చేప. 2.5 కేజీ దాకా పెరగాల దాన్ని. అప్పుడు కోసుకుంటే అబ్బా నోట్లో పెట్టుకుంటా మొక్క కూబట్టి ఏమా ఉంటుంది. ఎంచుకుంటే రోషు చేసుకుంటే మసాలా వేసి నెల్లూరు చేపల పులుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొంతమందిని ఎందుకు వదిలేస్తున్నావు? అవి పెరగాలయ్యి. పెరిగిన తర్వాత వలయం, దానికి చెరువులో వలయము జ్ఞానమేము. ఏం చేస్తామంటే ఒక దగ్గర నీళ్లు వదిలేస్తాం. లేటెస్ట్ టెక్నాలజీ ఇది. వలలే జ్ఞానంలే. నీళ్లు వదిలేస్తే నీళ్ళన్నీ చెరువులో నీళ్ళన్నీ పోయి అక్కడక్కడే ఎగిరి పడతా ఉంటాయి. ఏమైందిరా వాటికంటే డిస్కో డ్యాన్సు. ఏందిరా వాటికంటే అబ్బా ఆకలితో చచ్చిపోతున్నావు, అబ్బా ఈ ఎండకు చచ్చిపోతున్నావు, అబ్బా ఈ వాతలు చచ్చిపోతున్నావు. ఎందుకంటే చల్లగా ఉన్నాయి కదా చెరువులు. ఎక్కడా
షేరులో నమ్మకత్వాన్ని గమనించేటప్పుడు ఎన్నో టెస్టులు ఉంటాయి. నమ్మకం లేకపోతే క్రొత్త తైలం వాళ్ళ మీద ఉండదు. రాసి పెట్టుకోండి, 20 పైసలు స్టాంపు కాగితం మీద అతికించుకుని రండి, సంతకం పెట్టిస్తా. 20 పైసలు స్టాంప్ వేయకపోతే దానికి అధికారం ఉండదు. స్టాంప్ వేసి సంతకం పెట్టి ఏలుముద్ర కూడా వేస్తా. అర్థం కాల? కొంతమంది చదువుకున్న వాళ్ళు ఎవరు ఏలుముద్ర కూడా అంటుంటారు. ఇప్పుడు ఎక్కడికి పోయినా కానీ నువ్వు కూడా ఏలుముద్ర వేయాల్సిందే. ఆధార్ కార్డు ఏలుముద్ర. నేను చదువుకున్నా డిగ్నిటీ మీటింగ్ ఏలుముద్ర మర్యాదగా. నువ్వు ఆస్తి కొన్నా, ఏ దేశానికి వెళ్ళినా నువ్వు ఏ లెటర్ పెట్టావంటే నీ బతుకంతా బయటకు వస్తుంది. అక్కడ నీ సంతకం పెట్టావనుకో, నేను పెట్టలేదని 40 అని నువ్వు మెలికిలు తిరిగి రివర్స్ అవ్వచ్చు. కోర్టు కూడా దాన్ని క్లియర్ చేసుకునే టైం పడుతుంది. ఏలుముద్ర అయితే నీకున్న ఏలుముద్ర నాకుండదు, నాకున్న ఏలుముద్ర ప్రపంచంలో ఎవ్వడకుండదు. దేవుడు డూప్లికేట్ చేయడు. ఎన్ని లక్షల మంది పుట్టినా కానీ ఏలుముద్ర మాత్రం మనిషికి తేడా ఉండాల్సిందే. నమ్మకత్వాన్ని గుర్తుపట్టాలంటే, తైలం నీ మీద ఉండాలంటే ఏముండాలా? ఏముండాలా? మూడోది యాకోబు పత్రిక 4:6. యాకోబు పత్రిక 4:6. కాదు, ఎక్కువ కృపనిచ్చును. 4:6. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇప్పుడు అదే లేదు, దీనత్వం లేదు. నీ పేరేం పేరు? దీన. తల్లిదండ్రుల మాట ఎన్నో ఒక్కదాన్ని ఊరి తిరిగి వస్తా. నీ పేరేం పేరు? దీన. యాకోబు కూతుర్లో ఒక అమ్మాయి పేరు దీన, పేరేమో దీన. చెప్పిన మాట ఎందో. ఎవరిని తోడు తీసుకెళ్తా, ఒక్కటే ఒంటరిగా తిరిగి పోయింది, జీవితాన్ని నాశనం చేసుకుని ఇచ్చింది. దీనత్వం ఎక్కడ ఉండదో అక్కడ క్రొత్త తైలం ఉండదు. దీనత్వం, దీనురాల. మరియని గురించి ఏముంది? మరియా దాసురాల, దీనురాలండు. దీనస్థితిని కటాక్షించి. దీనత్వం అది మొక్కలో కనబడుతుంది, మాటలో కనబడుతుంది, క్రియల్లో కనబడుతుంది. మాటలో కనబడుతుంది, క్రియల్లో కనబడుతుంది, నోటి మాటలో కూడా గుర్తుపడుతుంది దీనత్వం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బైబిల్లోనే దీనత్వాన్ని గురించి. మార్తా పోయి యేసుప్రభు దగ్గర పోయి, నువ్వు ఉండుంటే మా తమ్ముడు చచ్చిపోయినవాడు కాదయ్యా, ఇప్పుడు వచ్చావు, వండి పెట్టినప్పుడంతా తిన్నావు, ఇప్పుడేం పిలిచినప్పుడు ఆయనకి రాలా అనేసి వచ్చింది. అదే మరియ పోయింది, సేమ్ వర్డ్, అదే పదాన్ని మరియ కూడా అనింది. కానీ యేసుప్రభు కన్నీళ్లు విడిచాడను. ఆమె అడగటంలో దీనత్వం ఉంది. అవును అంటాం కదా, కొంతమంది చూస్తే పెట్టబుద్ధి అవుద్ది, కొంతమంది చూస్తే కొట్టబుద్ధి అవుతుంది అంటారే. దీనత్వంలోనే పెట్టబుద్ధి అవుద్ది. అయ్యా అన్నాం అనుకో, సరిపో అంట. ఆ దీనత్వంలో అభిషేకం నిలబడుతుంది.
దీనత్వంలో అభిషేకం నిలబడుతుంది. గర్వం అనస్తాడు దేవుడు. గర్వాన్ని అనస్త దీనత్వం ఉంటే దీనురాలు, దయాప్రాప్తురాల. దయా, దీనత్వం, దయకి రెండు తెలుగు పర్యాయ పదాలు రెండు. దీనత్వం. ఎవరు దీనత్వం కలిగి ఉంటారో వాళ్ళ మీద క్రొత్త తైలాన్ని దేవుడు కుమ్మరించునుగాక. గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్, విధేయత కలిగిన వారిని దేవుడు క్రొత్త తైలముతో అభిషేకిస్తాడు. రెండు, నమ్మకమైన వాడిని. ఆ సహోదరుడు పాడుతుంటాడు పాట, నమ్మకమైన భలే పాట. అది కూడా నేను ఇంకా పెట్టలా దాని మీద పదం, దాని మీద మనసు పెట్టలా. ఒక్కొక్క పదం మీద ఒక్కొక్క మనసు పెడుతుంటా, పెట్టినప్పుడు రాస్తుంటా పాట. అర్థం కదా. నమ్మకత్వం అనేది మన జీవితాలకి ఎంతో మేలు. నెక్స్ట్ దీనత్వం. దీనత్వం దీనత్వం దీనత్వం. నీవు ఆ దీనత్వం నిన్ను హెచ్చిస్తే దేవుడు ఎంత స్థితిలో పెడతాడో, ఆ తైలం నీ మీదకి వచ్చింది అనుకో, స్పీడ్ పెరుగుతుంది. అభిషేకం నీ మీద దిగొచ్చింది అనుకో, ఆహాహా, నీ జీవితం ఊహకు అందనంతగా దేవుడు ఆశిస్తాడు. నేను ఈ సుమారు 32 సంవత్సరాలు ఫుల్ టైం సేవలో ఉన్నా. అంతకు ముందు నుంచే 88 నుంచే నేను సేవలో ఉన్నా. 88 వయసు 1988లోనే చర్చికి స్థలం కొని చర్చి కట్టిన. అప్పటి నుంచి చూస్తున్నా ఇప్పుడు వరకు. గర్విష్ఠులు ఏమైనారో చూస్తూ ఉన్నా. దీనత్వం కలిగిన వాళ్ళని దేవుడు ఎంత హెచ్చిచ్చాడో చూస్తూ ఉన్నా. నాలుగో పాయింట్ ఒకటి చెప్పి ముగిస్తా. టైం పరిగిస్తూ ఉంది. యోహాను సువార్త 15:4. యోహాను సువార్త, నా యందు నిలిచి ఉండుడి, నా యందు నిలిచుండండి, మీ యందు నేనును నిలిచి ఉందును. నేను మీ యందు నిలిచుంటా. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు అది ఫలించదు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ఇదిగో అభిషేకాన్ని ఆయన యందు మనం నిలిచి ఉండాలా అన్నాడు. అంతే. అంటే మీకు అర్థమవుతుంది చెప్తాను, తల్లెత్తుతున్నా సాయి. సహవాసంలో ఉండాలా. నందరి చెప్పండి. సహవాసములో నువ్వు ఉంటే నీ మీద తైలము నిలిచి ఉండునుగాక. ఇప్పుడు పచ్చికట్లు కొన్ని ఉంటాయి, ఎండికట్లు కాలుతున్నాయి. పచ్చికట్లు తీసుకొచ్చి దాంట్లో వేస్తే ఏమవుతాయి? అవి కూడా కాలుతాయి. సహవాసం లేకపోతే నువ్వు ఒంటరిగా ఉంటావు. నువ్వు సహవాసంతో ఉంటే నీ మీదకి అభిషేక తైలం కుమ్మరించబడుతుంది. సహవాసములో ఉంటే. అందుకనే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో అపోస్తుల సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును సహవాసములో ఉంటే. సహవాసాన్ని ఎప్పుడు పోగొట్టుకుంటావో అప్పుడు సైతాన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. సముద్రంలో చేప ఎగిరిగిరి పడుతుందంట.
ఎట పడుతుంది చెప్పండి, నోళ్ళు తెచ్చి. ఎగిరి ఎగిరి పడుతుందంట. ఉన్నట్టుండి సముద్రం నుంచి బయటపడిందంట. ఏడబడింది? సముద్రంలో నుంచి బయటపడింది. దాని తిప్పలు చూడు, ఆకారం పెద్దది. బయట ఉన్న వాళ్ళు కూడా దాని లోపలికి నెట్టలేకపోతున్నారు దాన్ని. ఇంత పెద్ద ఆకారం అది. క్రేన్ తెచ్చి నెట్టినారంట దాన్ని. అప్పుడు లోపల గాలి అడగ సచ్చింది. నీళ్ళల్లో లేక చచ్చిపోతుందా చేప. క్రేన్ తెచ్చి దాన్ని మళ్ళీ లోపలికి నెట్టే లోపల చచ్చింది. ఎగిరితే సహవాసంలో ఎగిరిపడు. లోహంలో పడ్డామనుకో, కోసి కారం పెట్టి ఉప్పు కారం అద్ది మిరియాల పొడి అద్ది రోస్ట్ చేసుకొని వేస్ట్ కాకుండా తిని పేస్ట్ వేసుకొని పడుదాం అనుకుంటారు. ఏం చేస్తారా? రోస్ట్ వేస్ట్ కాకుండా పేస్ట్ వేసుకొని పడుదోముకొని తింటారు. తినేసి ఉతికిల దాకా తిని మసాలా పెట్టి మరి మిరియాల పొడి చల్లి ఎగిరేవంటే సాహసాలు ఎగిరి పడతా ఉంటే నీకున్న బలహీనతలు ఎవడో ఒకడు చెప్తాడు. నీకు అమితమైన కోపం, నువ్వు కాలుతో కొట్టుకుంటా వచ్చావు, అమ్మ కళ్ళు కనబట్టలేదు అంటావు. నీకు 2 సార్లు చూస్తావు, 3 సార్లు ఒకటి చెప్తాడు, వాడు చెప్తే కోపం తగ్గించుకుంటావు. సహవాసంలో ఉంటే నువ్వు నీ ఇంట్లో రాలిపేసుకొని లోపలుండి నాకు బలహీనతలే లేవు, నా రూటే సపరేటు అన్నావు అనుకో, నీ బలహీనతలు నీకేట తెలుస్తాయి? 10 మందిలోకి వస్తే కదా నీ బలహీనత లేదా బయటపడేదే. సహాసులు ఉంటే కదా నీ పరిస్థితి ఏదో బయటపడేది, నువ్వు సరి చేయబడేది, పరిశుద్ధపరచబడేది. నిలిచుంటే కదా ఫలించేది. పనికిరాని నోట్లు కత్తిరిస్తే కదా అది ఫలించేది. కత్తిరిస్తే ఒప్పుకోరు. పనికి మాల సహవాసాలు మానుకోరు. మేము ఫలించాలా అభివృద్ధి 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 అంటే అభివృద్ధి పొందుతారా మీరు? చెప్పండి విశ్వాసులారా, చెప్పండి, అభివృద్ధి పొందుతారా? అంత ఈజీ అభివృద్ధి అంటే? నేను కాదు కదా, అబ్రాహ్మ అన్న వచ్చి, వెసిలి అన్న వచ్చి, రమేష్ అన్న వచ్చి, అనిల్ అన్న వచ్చి, ఒంగోలు నుంచి రాజు నుంచి అభివృద్ధి అన్నా కానీ మీరు అభివృద్ధి పొందరు. ఎందుకు పొందరంటే ఏమీ లేదు. చెప్పండి నోళ్ళు తెచ్చి. సహవాసం లేని చోట నీకు తైలాభిషేకం ఉండదు, క్రొత్త తైలము నీ మీద ఉండదు. చేతులు చెప్పండి, అలే చెప్పండి, గడి చెప్పండి. ఇంకేం చెప్పను, సాల్. ఇంకేం చెప్పను. 4 పాయింట్లు చెప్పిన. ఒకటి టకటక చెప్పండి. ఒకటి విధేయత, 2 3 4. ఈ 3 ఉంటే మీ మీద పొంగి పొల్లి పారతది. ఆమేన్, హల్లెలూయా. సంతోషం పొంగెను, సంతోషం పొంగి పొల్లేను. హల్లెలూయా. యేసు నన్ను రక్షించి నా పాపం కడిగి సంతోషం పొంగి పొల్లేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్నడలో కూడా సంతోష అనేది పడి కర్ణాటకలో. మీ జీవితంలో ఈ 4 పోగొట్టుకున్నారనుకో, ప్రభు రాకడలో మీరు ఎత్తబడరు. టాలెంట్స్ ఉండొచ్చు,
అబ్బో మిమ్మల్ని మించిన వాళ్ళు ప్రపంచంలో ఇంకొక ఉండకపోవచ్చు. నమ్మకం లేకపోతే ఏం లాభం? హల్లెలూయా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, గత కాలం అంతా కాపాడి ఉన్నారు నాయన. సెప్టెంబర్ నెల, ఈ 9వ నెలలో ప్రభువా, మొదటి తారీఖే పరిశుద్ధ దినం రావడం, మేమంతా మిమ్మల్ని ఆరాధన చేసుకుంటూ ఈ నెలంతటి కావాల్సిన కృప పొందుకున్నాం నాయన. ఈ ఆరాధనలో నాయన ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మీ బిడ్డలు మీ సన్నిధిని ఎంతో గౌరవించి పరిశుద్ధ దినం మందిరానికి వచ్చున్నారు ప్రభా. ప్రతి బిడ్డని మీరు అంగీకరించినందు కొరకై స్తోత్రం ప్రభా. అయ్యా, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం నాయన. నేను క్రొత్త తైలముతో అంటబడి ఉన్నాను. అవును నాయన, క్రొత్త తైలముతో అంటబడి ఉంటే తండ్రి, మరి నాయన గురిపోతు కొమ్ము వంటి కొమ్ము హెచ్చింపబడుతుందని మీరు సెలవిచ్చారు నాయన. ఇదిగో సమస్తము నేను నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పిన మీరు మా జీవితాల్లో నూతనంగా చేసే కార్యాలు ఏంటో తెలియచేశారు. ఎప్పుడో నాయన మారు మనసు పొంది బాప్తిజమం పొంది నాయన పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రారంభం, ఆత్మీయ జీవితం యొక్క ప్రారంభ దినాల్లో నేను పొందుకున్న అభిషేకం సరిపోతుందనుకొని అనేకులు ఆత్మీయ జీవితంలో చతికిలబడిపోయి కూర్చోన్నారయ్యా. అనేకులు వెనకబడిపోయి ఉన్నారేసయ్యా. అనేకులు ఆత్మీయ జీవితంలో మూలన పడిన అనుభవాల్లో ఉన్నారు ప్రభా. అందుకే ఈరోజు మీరు తెలియచేశారు నాయన, నేను ఈ నెలలో నిన్ను క్రొత్త తైలముతో అభిషేకించబోతున్నాను. క్రొత్త తైలముతో అంటబడి ఉన్నవారు గురిపోతు కొమ్ము వలె ఒక్కొక్కరి కొమ్ము హెచ్చించబడేటట్లుగా నాయన. హల్లెలూయా, హల్లెలూయా ప్రభా, మీకు స్తోత్రం నాయన. క్రొత్త తైలముతో అభిషేకించబడాలంటే మేము ఉండాలని తెలియచేశారు ప్రభా. ఈ మాటలు వింటున్న వారు విధేయులుగా ఉండాలి, గర్విష్ఠులుగా మూర్ఖులుగా ఉండకూడదు నాయన. యేసయ్యా, మీకు స్తోత్రం నాయన. ప్రతి వారు కూడా దీనత్వము ధరించి ఉండాలా, నమ్మకత్వం కలిగి ఉండాలా. కుటుంబ వ్యవస్థల్లో కూడా భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో నమ్మకం కోల్పోవడం వలన అనేకులు నాయన ఆత్మీయంగా దూరమైపోతున్నారు తండ్రి. మీకు స్తోత్రం. సంఘ సహవాస క్రమాలలో నిలిచి ఉన్నవారే క్రొత్త తైలముతో నింపబడతారు తండ్రి. మేమంతా దీనులమై మీ కృప పొందుకోవాలి, దీన స్థితిలోనే ఉండాలి తండ్రి. ఎవరం కూడా నాయన అపనమ్మకస్తులుగా నాయన గర్విష్ఠులముగా ఉండకూడదు తండ్రి. మరొకసారి మీ వాక్యానికి అప్పగించుకుంటున్నాం యేసయ్యా. యేసయ్యా, మేమంతా క్రొత్త తైలముతో నింపబడాలి. మా ఆత్మీయ జీవితం వేగం పొందుకోవాలి. మా ప్రభువుని మేము ఎదుర్కోవాలి. మా ప్రభు యొక్క రాకడికి మేము సిద్ధపడాలి. అవును తండ్రి, మరొకసారి మీ మాటలు మమ్మల్ని ఎంతో ధైర్యపరిచాయి, ఉజ్జీవపరిచాయి ప్రభు. మీకు స్తోత్రం నాయన. విన్న మాటలన్నీ ప్రతి బిడ్డ వినికిల్లో స్థిరపరచండి, హృదయాల్లో ఫలింపచేయండి. అంతేకాకుండా పవిత్రమైన రక్త మాంసాల్లో పాలు పొందాలని ఇదిగో మీ బిడ్డలు సిద్ధపడిన వారే మీ యొద్దకు వచ్చారు నాయన. రక్త మాంసాల్లో పాలు పొందే ప్రతి బిడ్డ శరీరంలో ఆరోగ్యం పొందుకోవాలి, ఆత్మలో బలాన్ని పొందుకోవాలి. యేసు రక్తం వలన శుద్ధీకరణ పొందిన వారికి ఆశీర్వాదాలు వస్తాయి గనుక ప్రభా, మరింత కృప చూపండి. అన్నను కూడా మీరు బలపరచండి అయ్యా. మీరు రహస్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఈ సెప్టెంబర్ మాసం 30 రోజులకి సరిపడినంత కృప మీరు మాకు ఇచ్చినందుకు కొరకై స్తోత్రం. మీ బిడ్డలందరూ ఆర్థికంగా ఆత్మీయంగా వర్ధిల్ల చేసి మమ్మల్ని మీ రాజ్యం కొరకు సిద్ధపరచుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 2 చేతులు స్తోత్రం చెప్తాం, అందరూ స్తోత్రం చెప్తాం. మన పునరుద్ధాండైన ప్రభువు యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి మనకును సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడే నడిపించునుగాక. ఆమేన్.